కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి పీఎం సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆళ్లగడ్డ విద్యుత్ డిఈ రవికాంత్ చౌదరి విద్యుత్ వినియోగదారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యఘర్ విద్యుత్ పథకం ద్వారా విద్యుత్ బిల్లులను తక్కువ చేసుకోవచ్చన్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వినియోగదారులు ఈ యొక్క సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో ఈ యొక్క సోలార్ పథకం ద్వారా ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి ప్రజలకు ముఖ్యంగా వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు రవికాంత్ చౌదరి. విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో బిల్లుల తగ్గింపు అలాగే విద్యుత్ను ఆదా చేయడం కూడా సోలార్ ప్యానెల్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ సోలార్ ప్యానెల్పై అవగాహన కలిగించే సందర్భంలో తమ సిబ్బంది గ్రామాల్లో ప్రతి వినియోగదారుని ఇంటికి వెళ్తున్నారని, ఇంటికి వచ్చిన సందర్భంలో విద్యుత్ సిబ్బందికి తమ రేషన్ కార్డులను అలాగే ఆధార్ కార్డులను కూడా చూపించాలని కోరారు రవికాంత్ చౌదరి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ను ఆదా చేయవచ్చని, విద్యుత్ బిల్లుల ఆదాతో డబ్బు కూడా ఆదా అవుతుందని రవికాంత్ చౌదరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ యొక్క సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రవికాంత్ చౌదరి. విద్యుత్ వినియోగదారులకు అందరికీ నమస్కారం. ఆళ్లగడ్డ తాలూకాలో ఉన్న ప్రజలకందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విద్యుత్ శాఖలో పిఎం సూర్యఘర్ అని ఒక స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. ఒక వ్యక్తి 1 kW ఉంటే దానికి గవర్నమెంట్ నుంచి 30,000 సబ్సిడీ వస్తుంది. 2 kW అప్లై చేస్తే గవర్నమెంట్ నుంచి 60,000 సబ్సిడీ వస్తుంది. 3 kW అప్లై చేస్తే గవర్నమెంట్ నుంచి 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. దీనివల్ల మనం ఆళ్లగడ్డలో కొన్ని సర్వీసులు ఛార్జ్ చేయడం జరిగింది. 2,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 300 రూపాయలు ప్రస్తుతానికి వస్తుంది. ఒకతనికి 3 kW ఉన్న అతనికి 4,000 రూపాయలు వచ్చే బిల్లు 700 రూపాయలు మాత్రమే వస్తుంది. దీనికి గవర్నమెంట్ ప్రతి బ్యాంకు లోను మీకు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము. మీకు ఎవరన్నా బ్యాంక్ లోను ఇవ్వకపోతే మేము షూరిటీగా ఉండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఇప్పించే బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదే. కాబట్టి మీరందరూ దయచేసి పిఎం సూర్యఘర్ అప్లికేషన్ అప్లై చేసి మీ ఇంటిపైన సోలార్ బిగించుకొని డబ్బులు ఆదా చేసుకొని ఆ ఆదా అయిన డబ్బులే మీరు బ్యాంకు లోన్ కడితే మీకు 5 సంవత్సరాలలో మీకు లోన్ తీరిపోతుంది. ఇది సోలరైజేషన్ అనేది 25 సంవత్సరాలు ప్రతి కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది. అంటే మిగతా 20 సంవత్సరాలు మీ అకౌంట్లో పడే డబ్బులు మీకే సేవ్ అవుతాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రతి కన్జ్యూమరు పిఎం సూర్యఘర్ అప్లికేషన్ పెట్టి సోలరైజేషన్ చేసుకోవాల్సిందిగా పేరున ప్రార్థించడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు అందరికీ పైన ఇంటి పైన రూఫ్ టాప్లో ఎంత ప్లేస్ ఉందని డిపార్ట్మెంట్ వారి నుంచి కొలవడానికి మా ఎనర్జీ అసిస్టెంట్స్ వస్తారు. మీరు మీ ఆధార్ కార్డు మీ కరెంటు బిల్లు ఇచ్చి వాళ్ళకు సహకరిస్తే మీ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు అందరికీ ఇంటి పైన రూఫ్ టాప్ ఎంత ప్లేస్ ఉంది చూసి మా వాళ్ళు మీకు ఎంత కేడబ్ల్యూ మీకు అవసరమవుతుందో కూడా చెప్పి ఆ ఇన్స్టాలేషన్ కూడా చేపిస్తాము. మా విద్యుత్ అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహకరించి కరెంటు బిల్లు ఆధార్ కార్డు దయచేసి ఇవ్వండి. ఇప్పుడు వానలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి రైతులు పొలాల దగ్గర వెళ్ళేటప్పుడు స్టార్టర్ దగ్గర జాయింట్లు కానీ లైన్లు తెగితే డిపార్ట్మెంట్ వారికి ఖచ్చితంగా తెలియజేయండి. అంతేగాని మీరు ఎటువంటి వస్తువుల్లో తడిసిన చేతులతో స్టార్టర్ను పట్టుకోవడం కానీ తెగిన కండక్టర్ వైర్ను పట్టుకోవడం కానీ దయచేసి చేయొద్దు. అలాగే విద్యుత్ బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపల ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టండి. సంస్థ అభివృద్ధికి తోడ్పడండి. థ్యాంక్ యూ.